సిక్కు ఈసాయి ఒత్తిల్లాలి దేశ సమైక్యత భారతీయులు ఎవ్వరూ విడదీయలేరు. టెర్రరిజం ప్రపంచ శాంతి హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి హిందూ ముస్లిం ఉగ్రవాదులను వెంటనే ప్రపంచ శాంతి వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కుల ఐక్యత వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ దోషులను వెంటనే ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి జోహార్ మృత వీరులకు వర్ధిల్లాలి ప్రపంచ శాంతి లౌకికత్వం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ మృత వీరులకు. ఇక్కడ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఒక ఒత్తుల ర్యాలీ నిరసనలు చేశాము. దీని నిమిత్తం కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగింది. దాని నిమిత్తం మేము శాంతిగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. మేము ఒకటే అడుగుతున్నాము, ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్ళినప్పుడే ఇది అవుతుంది. పుల్వామాలో అదే అయింది, ఇప్పుడు అదే అయింది. 8 లక్షల ఆర్మీ నిఘా వ్యవస్థ మరి ఏం చేస్తున్నారో ఏంటో మాకైతే అర్థం కావట్లా. అన్ని చెక్ పోస్టులు, అడుగడుగున చెక్ పోస్టులు. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు కాదు, మీరు పుల్వామాలో వచ్చినప్పుడు అప్పుడే మొదలు పెడితే ఇవాళ 27-20 మంది చనిపోయేవాళ్ళు కాదు. ఎంత దురదృష్టకరమైన వార్త. మొన్నే పాపం ఆ పెళ్ళయ్యి నవయువ జంట అక్కడికి వచ్చారు. పాపం భర్తని కోల్పోయి అక్కడ నుంచొని ఆమె ఏడుస్తుంది. మాకైతే కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి. ఏమండి, టెర్రరిస్ట్కి మతోన్మాదం ఉండదు, వాడు రాక్షసులు. వాళ్ళు మళ్ళీ ఒక కమ్యూనిటీని ఏం చేస్తున్నారంటే బూచిగా చూపిస్తున్నారు. ఇదేంటండి చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రధానమంత్రి గారు దయచేసి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయో అప్పుడు ఇదే తంతు జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, మీకు చేత కాకపోతే మీరు రాజీనామాలు చేసేయండి, హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు. ఎందుకంటే జనాలతో ప్రాణాలతో మీరు ఇదవుతుంది. పుల్వామాలో చనిపోయారు, ఇక్కడ శిక్షించండి. పాకిస్తాన్ని మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, మీరు తలుచుకోవట్లా. ఏదో నామకే వస్తే చెప్తున్నారు. ఎమ్మటే ఇమీడియట్లీగా మీరు కార్యవాహి మొదలుపెట్టి దీన్ని పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని జేఏసీ మంగళగిరి. వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కూడా అన్నదమ్ములాగా మరి మెలుగుతున్నారు. ఈరోజు మరి ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు ఏదో ఒక మతాన్ని మరి బూచిగా చూపించడం అనేటువంటిది అన్యాయం. భారతదేశము సువిశాల భారతదేశము, సైన్యం ఉన్నది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నది, మరి మిలిటరీ వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి లేకపోతే ఎక్కడి నుంచో మిలిటెంట్లు వచ్చి భారతదేశంలో ఈ రీతిగా ఆకృత్యాలు చేశారని చెప్పడం కాదు, వారు రాకుండా భారత ప్రభుత్వం అరికట్టాలి. అరికట్టలేనప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి. కుల మతాల మధ్య ఎలాంటి వర్గ వైషమ్యాలు సృష్టించకుండా దేశంలో మత సామరస్యాన్ని, శాంతి భద్రతలు కాపాడవలసిన ఆవశ్యకత ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. దీనిలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని మేము తెలియజేస్తున్నాం.
కాబట్టి జేఏసీ పక్షంగా మరి తీవ్రవాదులు ఉగ్రవాదుల యొక్క దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. మరి మరణించినటువంటి కుటుంబాలకు మేమందరం సంఘీభావంగా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వర్తించాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి చాలా హేయమైనటువంటిది. ఆ దాడిని మేము సిపిఎం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో చనిపోయిన కుటుంబాలు సానుభూతి తెలియజేస్తున్నాం. చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉగ్రవాదుల దాడులు అనేవి మన దేశానికి కొత్త కాదు. చాలాసార్లు ఉగ్రవాదుల దాడులు జరిగినాయి. కానీ ఈ ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈనాడు ఉన్నటువంటి ప్రశ్న. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని చెప్పి నిఘా వ్యవస్థలు చెబుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది ఈరోజు ఈ దాడిలో స్పష్టమవుతా ఉంది. కేంద్ర నిఘా శాఖ వైఫల్యమే ఈ దాడికి ప్రధానమైన కారణం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా గారు తక్షణం ఈ నిఘా వైఫల్యానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దాడిని ఒక బూసిగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తూ ఉంది. మరి పక్కన ఉన్నటువంటి అనేక దేశాలు ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాయి. మరి పాకిస్తాన్లో కూడా ఈరోజు మాకు ప్రభుత్వానికి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఉగ్రవాదులు భారతదేశంలో ఎలా చొరబడ్డారు, ఎందుకు చొరబడ్డానికి అవకాశం ఇచ్చింది ఎవరు అనేది ఈ రోజున ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం నిగ్గు తేల్చట్లా. ఇవాళ 370 అధికరణ రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్లో అట్లాగే కాశ్మీర్లో ఉగ్రవాదం అంతమవుద్ది, పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుద్దని చెప్పి మరి 370 అధికరణ రద్దు చేశారు. కానీ వాళ్ళ 370 అధికరణ రద్దు చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. మన దేశ సమైక్యత సమగ్రత అనేది మతోన్మాదంతో ముడిపడి లేదు. దేశ ప్రజల యొక్క పౌరుల యొక్క ఆలోచన విధానంతో ముడిపడి ఉంది. అందుకనే హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా దేశం సమైక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. దేశంలో ఈ ఉగ్రవాద దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఎన్నికలు రేపు బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఒక పావుగా ఉపయోగించుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. మరొక ప్రక్కన ఇవాళ దేశంలో అట్టడుగుతున్నటువంటి సమస్య వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఈ బిల్లు మీద పెద్ద ఎత్తున నిరసనలు వస్తూ ఉన్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే మేము ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలందరూ గుర్తించాలి. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఈ బాధ్యత వహించి ఈ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాశ్మీర్లో మొన్న ఉగ్రవాదులు దాడి చేయటం అత్యంత హేయమైన చర్య. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టెర్రరిస్టులకు కులము ఉండదు, మతం ఉండదు. వాళ్ళు ఎక్కడో ఒక చోట అరాచకాన్ని సృష్టించి ఆయా దేశాల్లో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చులు పెట్టడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మనకు పుల్వామా దాడి జరిగినప్పుడు ఒక సైన్యాన్ని 40 మందిని మట్టుబెట్టినటువంటి చరిత్ర మనం చూసాం. కానీ యాత్రికుల మీద దాడి చేయటం అనేది అత్యధికంగా 27 మంది చనిపోవటం అనేది చాలా కిరాతకంగా చంపడం అనేది చాలా దారుణం. దీన్ని ఆసరా చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కొన్ని రాజకీయ శక్తులు పనిగట్టుకొని ఇది ముస్లిమ్స్ దాడి చేశారనే విధంగా చర్య తీసుకొని వస్తూ ఉన్నారు. ఒకటి గమనించాలి, అక్కడ యాత్రికుల్ని తీసుకువెళ్ళటానికి ఒక గుర్రపు యజమాని తన ముస్లిం, ఆ ముస్లిం ఈ యాత్రికుల్ని కాపాడడానికి వాళ్ళ మీద తిరగబడి
వాళ్ళ చేత కాల్పులు జరిపించుకొని చనిపోయినటువంటి వ్యక్తి ముస్లిం. మరి వాళ్ళకి కులం లేదే, మతం లేదే, ఒక మానవుని రక్షించాలనే సంకల్పంతో ఆ ముస్లిం కూడా తన ప్రాణాన్ని వదిలాడు. కానీ ఈ రోజున రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ప్రధానమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఆ రాజకీయాల్లో కూడా మేము వెళ్ళట్లా. నువ్వు ఏ చర్య తీసుకున్నా భారతదేశం 140 కోట్ల మంది, అది హిందూ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, అందరూ ఈ భారతదేశానికి అండగా నీకు అండగా ఉంటారు. కానీ నీ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను పిలిచి ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు జరిపి దీని బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో, టెర్రరిస్ట్ అనే కాదు, పాక్ ప్రేరేపిత టెర్రరిస్ట్ అయినటువంటి వాళ్ళని కూడా శిక్షించడానికి అఖిలపక్ష సమావేశానికి పిలిచి ఈ రోజున అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. దీన్ని ఆసరా చేసుకొని దేశంలో అల్లకొల్లాన్ని సృష్టించడానికి 60,000 గ్రూపులు సంసిద్ధమై ఉన్నాయి. వాటిని అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా నిరసనలతో అట్టడుగుతూ ఉంది. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి మృతులకు, వారి కుటుంబాలకు దళిత సమాజం తరపున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున జరిగినటువంటి దాడిని ఒక వర్గానికి, ఒక మతానికి కట్టబెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తూ ఉంది. కానీ అది కాదు, పెద్దలు చెప్పినట్లు దానికి ప్రత్యేక దర్యాప్తుని ఏర్పాటు చేసి ఈ యొక్క భారతదేశంలో ఎప్పుడు చూసినాగా ఉగ్రవాదుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ దేశంలో లేని విధంగా. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఇదంతా ఏంటంటే డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ప్రభుత్వాలను నడవడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ కాశ్మీర్లో జరిగినటువంటి మరి మారణ హోమం అనేది చాలా దారుణమైంది. కనుక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి అమిత్ షా గారు దీనికి రాజీనామా చేసి ఆ యొక్క వైఫల్యానికి కారకులయ్యాడు కాబట్టి దానికి కంపల్సరీగా ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ శాంతి కోసం పోరాటం చేయకోకుండా విదేశాలు తిరుగుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు తన యొక్క విలాసాలకు తిరుగుతూ ఉన్నాడు. కానీ దేశం గురించి పట్టించుకునే పరిస్థితులు లేదు. వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? కనుక ఇకనైనా కానీ స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతతో పోరాటం చేసి మన దేశాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఉగ్రవాదులను ఎవరు పురుగొల్పుతున్నారు అనేది దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అందరికీ